ఒక లెక్క ప్రకారంగా 90 లక్షల కోట్లకు పైన బ్లాక్ మనీ, 90 లక్షల కోట్లకు పైన బ్లాక్ మనీ. ఈ దేశంలో 350 కుటుంబాలు వద్ద ఉన్నటువంటి సంపద దేశం మొత్తంలో సంపదలో సగానికంటే ఎక్కువ 350 కుటుంబాల దగ్గర ఉంటుంది. వాటి విలువ 167 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ 2020లో అతని ఆస్తి 2.86 లక్షల కోట్లు. ఈ సంవత్సరం లెక్కేస్తే అతని ఆస్తి 9.55 9.55 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ ఆస్తి 2020లో అంటే కరోనా కంటే మొదలు కేవలం 69,000 కోట్లు. 69,000 కోట్లు. 2022 నాటికి ఆయన ఆస్తి 7.80 lakhs. ఈరోజు మొన్న లెక్కేస్తే అతని ఆస్తి 8.14 లక్షల కోట్లు. అంటే ఇది వాళ్ళు డిక్లేర్ చేసిన ఆస్తి, వాళ్ళు చూపించిన ఆస్తి, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వచ్చినటువంటి ఆస్తి లెక్కలు చెప్తున్నాం మనం. వేరే దాచుకున్న ఆస్తి కాదు, బ్లాక్ మనీ కాదు, మరొకటి కాదు, లీగల్గా వాళ్ళు చూపించినటువంటి ఆస్తి. సో ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరి కోసం పరిపాలిస్తారు అనేది ఫస్ట్ మీరు అంచనా వేసుకోండి. ఎవరు పరిపాలిస్తున్నారు అంటే కనీసం 40% మంది క్రిమినల్స్ పరిపాలిస్తున్నారు. 80% మంది 90% మంది 100 కోట్ల బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఫస్ట్ ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఏందయ్యా తప్పు, కోర్టులు చేసిన తప్పేంది అంటే పెద్ద తప్పు కోర్టులు చేసింది, సుప్రీంకోర్టు చేసిన పెద్ద తప్పు ఏందనంటే ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఒక పెద్ద వాళ్ళ దృష్టిలో తప్పుడు తీర్మానం చేసింది. ఏందే జరిగింది? ఎలక్ట్రల్ బాండ్స్ ప్రవేశపెట్టే ఏంటి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎవరెవరు ఎలక్ట్రల్ బాండ్స్ ప్రకారంగా ఏ ఏ పార్టీకి ఎంత ఇచ్చారన్నది. ఇప్పుడు మా దగ్గర మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన, మా కేసీఆర్, మిగతా వాళ్ళందరూ కలిసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దోపిడీ చేసినారని ఆరోపణ. దాదాపు 40,000 కోట్లు 50,000 కోట్లు ఫ్రాడ్ చేశారని. ఆయన బీజేపీకి అఫీషియల్గా ఇచ్చిన డబ్బు 686 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చింది. ఇది ఆ జడ్జిమెంట్ వల్ల బయటకు వచ్చింది. మహారాష్ట్ర ఇక్కడ శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఉండే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్ కింద బీజేపీకి 5 కోట్లు ఇచ్చాడు, బెయిల్ మంజూరు అయిపోయింది. దాని తర్వాత 25 కోట్లు ఇచ్చాడు బీజేపీకి. దాదాపు కేసు మాఫీ అయిపోయినట్లే పరిస్థితి. మహారాష్ట్రలో డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆయన మీద ఈడీ రేడ్స్ చేసింది, సిబిఐ రేడ్స్ చేసింది. ఫ్రాడ్ చేసిన కేసులు పెట్టారు, ఆర్థిక నేరాలు చేశాడని. ఆర్థిక నేరాల మొత్తం లెక్కేస్తే 72,000 కోట్లు. 72,000 కోట్లు. అప్పుడు బీజేపీ వాళ్ళు బేరసారాలు ఆడారు. మహారాష్ట్రలో అప్పుడున్న గవర్నమెంట్, శివసేన గవర్నమెంట్ పడగొట్టాలా, నువ్వు మా దిక్కు వచ్చేసాయి, కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చేసాయి, నేను డిప్యూటీ సీఎం చేస్తాం అంటే అజిత్ పవార్ గారు బీజేపీ ఆహ్వానాన్ని స్వీకరించి మహారాష్ట్రలో అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ అండ్ చీలిపోయిన శివసేన కలిపి ఆయన ఉప ముఖ్యమంత్రికి అయితే 72,000 కోట్ల ఫ్రాడ్ కేసు దాదాపు మాఫ్ అయిపోయింది మొత్తం ఆయన మీద. ఇక ఎవరెవరి మీద కేసులు మాఫీ అయినాక చూస్తే శుభేంద్ర అధికారి 10,000 కోట్లు. ఇట్లా ఒక్కొక్క వాళ్ళు ఏమేమి జరిగింది, ఎంతెంత జరిగింది ఫ్రాడ్స్, ఎవరు ఎంత ఎలక్ట్రల్ బాండ్స్ కింద డబ్బులు ఇచ్చారు అనేది ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు వల్ల బయటకు రావడం అనేది జరిగింది. రాజ్యాంగంలో ఏముంది? సిటిజన్కి గవర్నమెంట్కి మధ్య
డిస్ప్యూట్ వస్తే, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుది. ఒక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవ వస్తే పరిష్కారం చెప్పాల్సిన సుప్రీంకోర్టు. కొన్ని రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య గొడవ వచ్చినా, ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్య గొడవ వచ్చినా కూడా తీర్పు చెప్పేది సుప్రీంకోర్టు. పార్లమెంట్ కానీ శాసనసభ కానీ చేసిన చట్టం కనుక రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉంటే దాన్ని కొట్టేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, లేదు మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీల్లేదు, గవర్నర్లైనా రాష్ట్రపతి అయినా 3 నెలల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా. ఇది ఒక పెద్ద వాళ్ళకు తలకాయ నొప్పి అయిపోయింది. మూడో కారణం ఏం జరిగిందనంటే, మీరు గమనించాల్సినటువంటిది, తమ ప్రత్యర్థుల్ని మీద కొన్ని క్రిమినల్ కేసులు మోపి డైరెక్ట్గా బుల్డోజర్ తీసుకొచ్చి వాళ్ళ షాపులు కూలగొట్టడం, వాళ్ళ ఇల్లు కూలగొట్టడం. యూపీలో, బీహార్లో చాలా చోట్లల్లా అనేక మంది మైనారిటీ లీడర్స్ మీద, అనేక మంది అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద బుల్డోజర్ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క షాప్స్, ఇల్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలగొట్టడం జరిగింది. నోటీస్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. కనీసం నోటీస్ ఇవ్వండి, వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఎందుకు కూలగొడుతున్నారో వాళ్ళకి తెలియాలి కదా. అంటే దీని మీద జస్టిస్ గవాయ్ గారు తీర్పు చెప్తూ ఏమన్నారంటే, మామూలుగా మాట్లాడుతూ కూడా, ఈ బుల్డోజర్ న్యాయం అనేది పనికిరాదు భారతదేశంలో, అది సరి అయినటువంటిది కాదు. అధికారులు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మీరు ఒక రాజ్యానికి లోబడి పనిచేయాలా, చట్టానికి లోబడి పనిచేయాలా. ఇది తీర్పులని. మరి వైద్యాన్ని ఎట్లా కార్పొరేటీకరణ చేస్తున్నారు? క్రమంగా విద్యను, లెక్కలన్నీ ఉన్నాయి, ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ యూనివర్సిటీలు చేయడం, విద్యలో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో చరిత్రను మార్చేయడం. ఏ విధంగా మార్చేస్తున్నారు అవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయన్నట్లు. 22 కోట్ల మంది ప్రజల సగటు రోజువారీ ఆదాయం కేవలం 375 రూపాయలు. ఇది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. మరి క్రమంగా చిన్న చిన్న పరిశ్రమలు అనేక మూతపడుతున్నాయి. 2020-2023 మధ్య 8 లక్షల చిన్న కంపెనీలు, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడ్డమని జరిగింది భారతదేశంలో. మరి ఈ విధమైనటువంటి ఒక అవినీతి భారతదేశంలో జరుగుతూ ఉంటే, నిరుద్యోగము, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేకపోవడం రైతాంగానికి, పరిశ్రమలు మూతపడ్డం, మరి రకరకాలైనటువంటి ఒక సమస్యలు ఉంటే, మరి ఏ రోజైనా వీటి గురించి ఆర్ఎస్ఎస్ కానీ సనాతన ధర్మాన్ని రక్షిస్తామనేటటువంటి వాళ్ళు ఈ విషయాలు ఏదైనా మాట్లాడతారా? ధరలు తగ్గించమని మాట్లాడతారా? కల్తీ వ్యాపారం పోవాలని మాట్లాడతారా? బ్లాక్ మనీ బయటకు రావాలని మాట్లాడతారా? పరిశ్రమల్ని ఇవాళ అదానీ, అంబానీ కంపెనీలకు అప్పచెప్తున్నారు, అట్లా అప్పచెప్పద్దు అని చెప్పేసి మాట్లాడతారా? ఏ సమస్యలైతే భారత ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయో, పేద విద్యార్థులకు ఉచిత విద్య రావాలా, పేదలకు ఉచిత వైద్యం దొరకాలా, బ్లాక్ మనీ బయట రావాలా, అవినీతి అంతం కావాలి, అడుగడుగు అవినీతి ఉంది. వీటి గురించి ఎన్నడూ ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ సనాతన ధర్మాన్ని కోరే వాళ్ళు ఎన్నడూ మాట్లాడారు.